హాయ్ అండి. టుడే గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఏంటి మాణిక్యం ఇలా వచ్చావు? అవునమ్మా, ఎందుకంటే మీ బండారం ఎక్కడ బయటపడిపోతుందో అని. అదేంటి అలా అంటున్నావు? అవునే, నిన్న మీనా వచ్చిందంట మటన్ కొట్టించుకోవడానికి. మరి ఏం చేయాలి? ఇప్పుడు వరకు నేను అబద్ధమే చెప్పలేదమ్మా, నీ వల్ల నేను అబద్ధం చెప్తున్నాను అని అంటే ఏం చేస్తాం, మరి ఏం చేయక తప్పలేదు. అసలు నీ షాప్కే ఎందుకు రావాలి? ఓ పని చేయి, నువ్వు ఇక్కడి నుంచి మకాం షాప్ తీసే. ఏంటమ్మా మాట్లాడుతున్నావు? షాప్ తీసేయాలా? నేను అసలు తీయని ఏమనుకుంటున్నావు? అంతగా వస్తే మీనా నీ విషయం బండారం బయట పెట్టేస్తాను తప్ప నేను ఎట్టి పరిస్థితుల్లో షాప్ తీయనమ్మా. ఏనాటి నుంచో మా తాతల కాలం నాటి నుంచి ఉంది, అర్థమవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో మీ నిర్ణయం మార్చుకోండి అని చెప్పేసి అంటుంది. ఈ లోపల చింటూ ఫోన్ చేస్తాడు. అమ్మా, ఆడుకుండాను వస్తానన్నావు కదమ్మా. సరే చింటూ, వస్తాను. చూసావేమే ఎలా వస్తుందో, అన్నీ తిరిగి నా నెత్తి మీదకే వస్తున్నాయి. ఏం చేస్తాం? ఎలా అంటే అలా జరుగుద్ది. ఏమి నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్. ఈ లోపల మీనాగారు ఏంటండి ఆ పిలుపు? అది కాదు మీనా, ఉత్తినే ఏమంటావా అని అలా పిలిచాను, అర్థమవుతుందా? ఏమీ లేదండి, ఎప్పుడూ ఒకలాగే ఉన్నాను అంటూ మీనా అంటుంది. నా ఎదుగుదలకి, నా ప్రతి కారణానికి మీరే తోడండి. నువ్వెలా ఎదగాలి అంటే నిన్ను చూసుకుని అందరూ కుళ్ళిపోవాలి మీనా అని అంటూ ఉంటాడు. ఇలా అందరూ అనుకుంటే కాదండి, మీ వల్లే నేను ఇంత దాకా వచ్చాను, లేకపోతే ఎక్కడో పూలు కొట్టుకుని ఉండేదాన్ని అంటూ ఉంటాడు. ఇలా ఇలా మాట్లాడుతూ ఉండగా మన మనోజు, ప్రభావతి ఇద్దరూ కలిపి ఆ స్వామీజీ చెప్పినట్టు వేప మండల్స్ అన్నీ వేసుకుని ఆవిడ రంగు చీర కట్టుకుని, పసుపు రంగు చీర కట్టుకుని అమ్మవారి చుట్టూ తిరుగుతారు. అది ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్తారు. అనుకోకుండా మన బాలు మీనా గుడికి వస్తారు. రాత్రి అనుకుంటారు గుడికి వెళ్ళాలని. పొద్దున్నే గుడికి వస్తారు. పొద్దున్నే గుడికి వచ్చి ఈ విషయం ఎవరికి చెప్పకుండా మన మనోజుని, ప్రభావతి మొత్తం గుడి చుట్టూ అలా తిరుగుతూ ఉంటారు. వీళ్ళు పూజ చేసుకుని దండం పెట్టుకుని వచ్చేస్తుంటే అక్కడ అనుకోకుండా నేను ఏమండి చూడండి అని అనేసరికి, మీ గుండె ధైర్యంగా పెట్టుకోండి, ఏంటి మీనా అనేసరికి, అటు చూడండి, ఏంటి మా అమ్మ ఈ యాపమండలావతి కింద తయారైంది, ఏమైంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఆడేంటి మనోజ్ గడు ఆదిమానవుళ్ళ తయారయ్యాడు, అసలు ఏమైంది ఉండు వీళ్ళ సంగతి చెప్తానని చెప్పేసి వీడియో తీస్తాడు. వీడియో తీస్తుంటే పాపం ఎక్కడ నిప్పు కాలిపోద్దా అని పట్టుకుంటూ ఉంటాడు. ఈలోపు మనోజ్ అంటాడు, అమ్మ కాలిపోతుందమ్మా అంటే, నాకేమన్నా నేను ఐస్లో పెట్టుకున్నట్టుందా, కాలిపోవట్లేదా నాకు కూడా అని చెప్తూ తిడుతుంది. ఇలా మొత్తం వీడియో తీసేసి వాళ్ళ నాన్నలకి చెప్పడానికి రెడీగా పెడతాడు. ఇంకా మొత్తం ఎలాగైతే ఆవిడ పూజ మొత్తం ఉపవాసం ఉండి మొత్తం వ్రతం అంతా కంప్లీట్ చేస్తుంది. ఈ విషయం ఎవరికి తెలియదు, సత్యానికి కానీ మన రవికి కానీ శృతికి కానీ ఎవరికి తెలియదు. వచ్చేస్తారు. ఈ లోపల ఎలా అయినా మన బాలు వీడియో తీస్తాడు కదా, ఆ వీడియో పట్టుకుని ఇంటికి వెళ్తాడు. రారా నీ సంగతి చెప్తాను అని చెప్పేసి వీడియో పట్టుకుని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి అందరూ కూర్చుంటారు. సత్యం కూర్చుంటే, ఏంటి అంకుల్ ఇంకా ఆంటీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే, ఏమోనమ్మా మీ ఆంటీ ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు కదా అనేసరికి, ఈ లోపల మన బాలు వచ్చి, ఏమండి ఎందుకండి మనకి అంటే, ఆగుండు మీనా ఆడి సంగతి నేను తెలుస్తానని చెప్పి లోపలికి వెళ్ళి, నాన్న నీకు ఒక మంచి దృశ్యం చూపిస్తాను అని చెప్పేసి అంటాడు. ల్యాప్టాప్ తీసుకురారా రవి అని చెప్పేసి తీసుకొచ్చి చూపిస్తాడు. ఇంతకా ఆ వీడియోలో ఏముందంటే, మన మనోజు, ప్రభావతి కలిపి గుడి చుట్టూ అమ్మోరులాగా రెడీ అయ్యి గుడి చుట్టూ 3 చుట్టూ తిరుగుతూ ఉంటారు. అది చూసిన మన సత్యం, ఏంటిది ప్రభావతి, ఏం జరుగుతుంది అసలు, ఏమనుకుంటున్నావు నువ్వు అంటే, అదేం లేదండి ఇదంతా మనోజ్ గడేనండి అని అనేసరికి, ఎరే మనోజ్ ఏంటిది అంటూ ఈ లోపల మాట్లాడుతూ ఉండగా ఒక షాప్ అతను వస్తాడు. అయ్యా మన సార్ ఇది ఇలాగ గుడ్లు మన ఓనర్ గారి కొడుకు డిజైన్ గీసి బొమ్మ గీసి ఉంచాడంట, ఆ గుడ్లు మర్చిపోయాడంట, అవేవో మంత్రించి గుడ్లు అని చెప్పేసి మీరు మీ మూఢనమ్మకాలు ఇలా తయారు చేసుకున్నారా? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇలాంటి మూఢనమ్మకాలు ఎవరైనా నమ్ముతారా అని చెప్పేసి అనేసరికి ప్రభావతి చాలా కోపంగా ఉంటుంది. మనోజ్ ఏమీ మాట్లాడు, ఇలాంటివన్నీ చేయకూడదురా, కష్టించి కలించి పని చేయాలి, అంతేగాని మీకు నచ్చినట్టు చేయడం కాదురా అని చెప్పేసి తిడుతూ ఉంటాడు.
ఇలా తిట్టేసరికి ఏమీ మాట్లాడకుండా ప్రభావతి, మనోజ్, రోహిణి అలా స్టన్ అయిపోయి ఉంటారు. రవి, శృతి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. అసలు కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూడాలి. ఆ మటన్ కొట్టిన మాణిక్యం ఏం చేస్తాడు, ఇంకొకసారి మన మీనా వెళ్తుందా, వెళితే వాళ్ళ పరిస్థితి ఏం చేస్తుంది, లేకపోతే అతను దొరికితే ఏం చేస్తుంది, అసలు తన రోహిణి మలేషియా విషయాలన్నీ బయటపడతాయా ఏంటి అనేది మన కమింగ్ ఎపిసోడ్లో చూడాలండి. ఇదేనండి ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదే. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ ఎపిసోడ్లో అయితే బాలు అయితే హైపర్ యాక్టివ్గా మాట్లాడుతూనే ఉంటాడు. ఎన్ని చెప్పినా కూడా ఆ ఓనర్తో, ఆ షాప్ అతను చెప్పిన తర్వాత కానీ మన మనోజ్ నమ్మడు. ఇంక ఇలా నవ్వుతూ అందరూ నవ్విస్తూ ఉంటారు. కానీ ఇలాంటివన్నీ చిన్న చిన్న మాటలకు నవ్వుతూ ఉంటాడు. ఈ లోపల మర్చిపోయానండో, మన మీనా వెనకాల ఒక అతను పడుతున్నాడు కదా, మన బాలు ఫ్రెండు, అది తెలియక వెళ్ళి వాడు అబ్బాయి అంటాడు, ఏమండి మీ పేరు లక్కీ అని పెట్టుకున్నాననేసరికి మీనా చాలా సీరియస్ అవుతుంది. ఈ లోపల మన మీనా బాలుకి ఫోన్ చేసి ఒక అతను నా వెంట పడుతున్నాడండి అని అంటుంది. ఇదేనండి వాళ్ళ ఎపిసోడ్. మరి రేపటి ఎపిసోడ్లో అతను ఎవరైనా తెలుస్తుందా, అతను తన చెప్పే అతనైనా తెలుస్తుందా ఏంటనేది చూడాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.